భగవంతుడు స్త్రీకి పిల్లల్ని కనే బాధ్యతను అప్పగించాడు. దానికి తోడు సంసారాన్ని గడపడానికి బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించే బాధ్యతను తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ఎందుకు అప్పగిస్తున్నారు? ఎంతోమంది బాధ్యత మరచిన పురుషుల భార్యలు పడే కష్టాలను చూసి తమ కూతుళ్లు కూడా అలా కష్టాల పాలు కాకుండా ఉండాలని తల్లిదండ్రులు తమ కూతుళ్లకు చదువులు చెప్పించి ఉద్యోగాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు. కూతుళ్లను పెనం మీద నుంచి పొయ్యి లోపలికి తోస్తున్నారు. స్త్రీ త్యాగజీవి. భర్తగా ఒక పురుషునికి సుఖాన్నిస్తుంది, తల్లిగా మరొక పురుషునికి జన్మనిస్తుంది. ఆడపిల్లకు జన్మనివ్వడం ద్వారా ఇంకొక పురుషునికి భార్యనిస్తుంది. కానీ ఆ ఇద్దరు పురుషులు అంటే భర్త, కొడుకు ఇద్దరూ ఆమెను మోసం చేస్తున్నారు. భర్తగా ఉన్నవాడు పరాయి ఆడదాని వెంట పరిగెడుతూ భార్యకు అన్యాయం చేస్తాడు. కొడుకుగా ఉన్నవాడు తన భార్య వెంట బయటికి వెళ్ళిపోయి వృద్ధాప్యంలో తల్లికి సంరక్షణనివ్వకుండా అన్యాయం చేస్తున్నాడు.